ఓకేనా? మనం ప్రీవియస్ క్లాస్లో మనము 5.4 ఎక్సర్సైజ్ నుంచి మనం ఎన్నో ప్రాబ్లం వరకు నేర్చుకున్నానన్నా? థర్డ్ ప్రాబ్లం వరకు నేర్చుకున్నాం. మళ్ళీ రాస్తున్నాను. 5.4 ఎక్సర్సైజ్ నుంచి మనము థర్డ్ ప్రాబ్లం వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు మన ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ డిస్కస్ చేసేటప్పుడు వెరీ సింపుల్ నాన్న. ఫస్ట్ లిసన్ ద క్వశ్చన్ and write the given information in the form of quadratic equation. Very simple అర్థం చేసుకుంటే ఇది sum of two friends, sum of the ages of two friends is 20 years. సో టూ ఫ్రెండ్స్ ఉన్నాడు కనుక ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే కనుక సెకండ్ పర్సన్ ఏజ్ కంపల్సరీ 20 మైనస్ ఎక్స్ అవుద్ది. వెరీ సింపుల్గా చెప్తాను. సమ్ ఆఫ్ ద ఏజెస్ 20 అనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఏజ్ కనుక 13 ఇయర్స్ అనుకుంటే సెకండ్ పర్సన్ ఏజ్ ఈజీగా చెప్పొచ్చు 7 ఎలాగొస్తుంది? ఈ 13 పట్టుకొచ్చి ఈ 20లోంచి సపరేట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ మనం ఎక్స్ అనుకుంటాం వల్ల ఈ ఎక్స్ని ఇందులో సపరేట్ చేస్తేనే సెకండ్ ఫ్రెండ్ ఆర్ సెకండ్ పర్సన్ ఏజ్ మనకి వస్తుంది. సో ఇక్కడ మనము 20లోంచి ఎక్స్ తీస్తే కనుక సెకండ్ పర్సన్ ఏజ్ వస్తుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, 4 years ago, that means 4 years ago, ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుందంటే ఎక్స్లోంచి 4 తీసేస్తే సరిపోతుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ ఫ్రెండ్. సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుందంటే అప్పుడు సెకండ్ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే 20 మైనస్ ఎక్స్లోంచి మళ్ళీ ఒక 4 తీసేస్తారు. ఎందుకంటే 4 years బ్యాక్ వెళ్ళిపోతున్నారు కనుక. టోటల్ మీద మనం అబ్జర్వ్ చేస్తే 20లోంచి 4 తీస్తే 16 మైనస్ ఎక్స్ ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు 4 years బ్యాక్ వాళ్ళు దేర్ ఏజెస్. నౌ కమింగ్ టు ద సిచ్యువేషన్, 4 years ago the product of their ages is 48. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, చూసుకుని కావాలంటే ఒకసారి. ఇక్కడున్న ఏజ్ 48 years అంటే ఈ రెండిట్లు, ఇప్పుడు ఈ రెండిట్లు దీంతో కనుక ప్రోడక్ట్ చేస్తే అంటే ఎక్స్ మైనస్ 4ని 16 మైనస్ ఎక్స్తో కనుక మల్టిప్లై చేస్తే దేర్ ఏజెస్ 48 అవుతుంది అన్నాడు కనుక ఇలా రాయాలి. ఇక్కడి నుంచి మనకి చాలా ఈజీ. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. సో నేను ఇప్పుడు మల్టిప్లై చేస్తాను. ఎక్స్ ఇంటూ 16 ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 16 4 జారు మైనస్ 64, 4 16 జా 64. ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ ప్లస్ ఉంటుంది కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, టోటల్గా మైనస్ 64 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ 4 times x 4x is equals to 48 అవుతుంది. Now coming to the simplification. సో 4xని 16xకి యాడ్ చేస్తే 20x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 64 is equals to 48.
ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ ఒక సైడ్కి తీసుకొస్తాను, ఇటు సైడ్కి తీసుకొస్తా. ఈ -x² ఇటు సైడ్కి జంప్ అయితే +x² అవుతుంది. అలాగే +20x ఉంది కదా, మరి ఈ +20x యుతంకి వస్తే -20x అవుతుంది. నెక్స్ట్ -64 యుతంకి వస్తే +64 అవుతుంది, -48 అవుతుంది. ఇక్కడ ఎస్ +48. సో టోటల్గా ఇక్కడ 0 అవుతుంది. ఇది 48 ఇక్కడే ఉంది కనుక దాని సింబల్ చేంజ్ అవ్వదు, +48. సో ఒకసారి మళ్ళీ ఒకసారి నీట్గా వేస్తాను ఇక్కడ +48ని. సో +48. మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. x² -20x 48 + 64 48 + 64 12 112 అవుతుందన్న. సో +112 ఓకే +112 కదన్న 112 = 0. ఇక్కడ మీరు కరెక్ట్గా దీనికి రూట్స్ వస్తాయా లేదా అనేది ముందు ఫైండ్ అవుట్ చేయాలంటే నేచర్ ఆఫ్ రూట్స్ యూజ్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏ చేసినా మనం ఫైండ్ అవుట్ చేయగలవా లేదా అనేది చెప్పగలుగుతాం. నేచర్ ఆఫ్ రూట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్లియర్లీ ఏ వాల్యూ ఇస్ 1, బి వాల్యూ ఇస్ -20 అండ్ సి వాల్యూ ఈజ్ 112. ఇది ఎలా వచ్చిందో మనకు తెలుసు. దీన్ని దేంతో కంపేర్ చేస్తాము? ax² + bx + c = 0. సో కాన్స్టెంట్ 112, x కోఎఫిషియంట్ -20 రాశాను. సో x² కోఎఫిషియంట్ ఏమి లేకపోతే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇప్పుడు 1 ఉంటుంది. సో ఏ వాల్యూ 1. నౌ కమింగ్ టు b² - 4ac = ఎంత ఫైండ్ అవుట్ చేయాలి కదా? b² అంటేనేమో -20 హోల్ స్క్వేర్ -4 × 1 × c వాల్యూ 112. ఇది ఇంటూ మర్చిపోకండి, ఇది ఇంటూ మర్చిపోకండి. సో ఇక్కడ 400 వస్తుంది, -8 448 వస్తుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా రాద్దాం దీన్ని. 448 తీస్తే నాకు -48 వస్తుంది. అంటే ఇమేజినరీ రూట్స్ వస్తున్నాయి కనుక you are not able to find the ages of two friends. Just మీరు ఆ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. బికాస్ ద డిస్క్రిమినెంట్ దట్ ఈస్ b² - 4ac ఈజ్ లెస్ దెన్ 0. దట్స్ ఆల్. మీరు అది రాసి సింపుల్గా మీరు ఏం రాస్తే సరిపోతుంది? we cannot find the ages of two friends. So